తమ ప్రభుత్వం సామాజిక న్యాయం కోరుకుంటోందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. హైదరాబాద్ ప్రజాభవన్లో దివ్యాంగులకు 50 కోట్ల రూపాయలతో పరికరాలు, చిన్నారులకు బాల భరోసా, వృద్ధులకు ప్రణామ్ డే కేర్ సెంటర్ల పథకాల ప్రారంభం సందర్భంగా ఆయన మాట్లాడారు. అన్ని వర్గాలకు న్యాయం చేయాలన్నదే తమ ఉద్దేశమన్నారు. దివ్యాంగులు మానసికంగా కుంగిపోకూడదని సూచించారు. మా రాష్ట్ర ప్రభుత్వము మానవీయ కోణంలో సహాయ సహకారాలు అందించి దివ్యాంగులు మా ప్రభుత్వంలో మాలో ఒకరుగా, కుటుంబ సభ్యులుగా వారికి సహాయ సహకారాలను అందించి సమాజంలో ఆత్మగౌరవంతో నిలబడే విధంగా, సమాజంలో వాళ్ళు ఎదుర్కొంటున్న సమస్యల్ని పరిష్కరించే విధంగా ఈనాడు 50 కోట్ల రూపాయలతోటి వాళ్లకు పరికరాలను అందించడమే కాకుండా ఈరోజు సమాజం, ఈ రాష్ట్ర ప్రభుత్వం ఒక మానవీయ కోణంలో పనిచేస్తుంది. మానవత్వంతో కూడుకున్న నిర్ణయాలు ఈ రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటుంది. సమాజ నిర్లక్ష్యానికి లోనైన వాళ్ళు, కుటుంబానికి భారంగా మేము మారినమేమో అని మానసికంగా దివ్యాంగులు కుంగిపోతున్న సందర్భంలో ఈ ప్రభుత్వం మీ పట్ల కుటుంబ సభ్యులను ఏ విధంగా అయితే ఆదరిస్తుందో ఆ విధంగా మీ అందరికీ అవకాశం కల్పించాలని నిర్ణయం తీసుకొని ఎప్పుడు లేని విధంగా 50 కోట్ల రూపాయలు కేటాయించి ఈనాడు మీకు సహాయం అందించడమే కాకుండా మీకు అవసరమైన పరికరాలను అందించి ఈ ప్రభుత్వం మీకోసం ఉన్నది ఒక విశ్వాసాన్ని కల్పించాలనే ప్రయత్నంలో భాగంగానే ఈనాడు మా మిత్రులు అడ్లూరు లక్ష్మణ్ గారు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి అన్ని జిల్లా కేంద్రాలలో ఈ కార్యక్రమాన్ని పెట్టి అందరికీ ఇక్కడి నుంచి ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలను అందే విధంగా ఏర్పాటు చేయడం జరిగింది. మా రాష్ట్ర ప్రభుత్వము భద్రాద్రి జిల్లా